మీ అవినీతి బురదను మాకు అంటిస్తారా? బో షాకింగ్ ఉన్నది ఇది. మీ అవినీతి అంటుండు. ఎవరు అవినీతి? ఆ మీ అవినీతిలో మీరు కూడా ఉన్నారు స్వామి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు ఎవరిని? కేటీఆర్ని, బీఆర్ఎస్ని, హరీష్ రావుని అంటుండు. మీ అవినీతి బురదను మాకు అంటిస్తారా? 2023 జూలై దాకా ఈ పెద్ద మనిషి ఏడున్నాడు? 2023 జూలై దాకా ఈ పెద్ద మనిషి ఏడున్నాడు? బీఆర్ఎస్లోనే ఉన్నాడు. అంటే మీ అంటే ఏంది? ఆ మీలో నువ్వు కూడా ఉన్నావు కదా. సరే పోనీ అక్కడి నుంచి బయటకు వచ్చినావు, నీకు సంబంధం లేదంటావు, లేకపోతే వాళ్ళే తిన్నారు మాకు సంబంధం లేదంటావు. ఓకే, 2.5 సంవత్సరాలు అయింది కదా, రెవెన్యూ శాఖ మంత్రివి కదా, నీ మీద వచ్చిన అలిగేషన్స్ ఏంది? ఏడ భూమి కనిపిస్తాడ కథమే కదా. చివరికి గాడేనో భూమి ఇష్యూ అయితే ఎస్ఐని సిఐని మొత్తం ట్రాన్స్ఫర్ చేసి పడేసినావు కదా, మీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ చేసిండని. వెలుగుమట్లలో 800 ఇండ్లే కూలగొట్టినావు కదా. మరి ఇది అవినీతి కాదా? ఇది అవినీతిలో భాగమా కాదా? ఇది అరాచకంలో భాగమే కదా. గతంలో బీఆర్ఎస్ చేసింది అన్నావు, సరే నువ్వు ఉన్నా కూడా నాకు సంబంధం లేదంటున్నావు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కన్సర్న్ మినిస్టర్గా 800 ఇండ్లు కూలగొట్టినావు కదా, దీనికి ఏం ఆన్సర్ చేస్తావు? ఇక నేను ఆయన చెప్పిండు, ఎందుకంటే ఈ మధ్య వరుస పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి కదా, నాదర్గుల భూముల మీద, ఇంకా వట్టినాగులపల్లి భూముల మీద. ఇక మాట్లాడకపోతే ఇజ్జత్ పోయేటట్టున్నది. ఇక నిజంగానే పొంగులేటి చేసిండు అని అనుకోవాల్సిన పరిస్థితి, చేసిండు అనే డౌట్ ఏం లేదు. కానీ ప్రజల్లో ఇంకా నెగిటివిటీ వస్తుందని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి దంచుతున్నాడు స్పీచ్గా. మామూలుగా కాదు కదా, సింహం పంది కథ చెప్తున్నాడు, ఆ కథ ఈ కథ చెప్తున్నాడు. ఇప్పుడు మేము చెప్పేదానికి మీరు ఆన్సర్ చేయాలి. మేము చెప్పేదానికి మీరు మాట్లాడుకుంటే కాదు కదా. సో ఇప్పుడు జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి, మాలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. సరే ఏం మాట్లాడుతున్నాడు? మీ అవినీతి బురదను మాకు అంటిస్తారా? నాదర్గుల్ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగింది బీఆర్ఎస్ హయాంలోనే. 2021-22లోనే రేకులు కట్టారు, రోడ్లేశారు. అంతా మీ పాలనలోనే జరిగితే మాకేంటి సంబంధం? బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి పొంగులేటి. కేటీఆర్, హరీష్ రావు, మీరు అబద్ధాలు నిజాలుగా ఎక్కువ కాలం చిత్రీకరించలేరు. మీ అవినీతి బురదను మాకు అంటించాలని చూస్తున్నారా? మీ కమిషన్ల వాటాల కోసమే మా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆ భూములతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలతో నాతో సహా మా కుటుంబ సభ్యులు ఎవరికీ సంబంధం లేదు. 2014లో మీరు అధికారంలోకి రాకముందు మీ ఆస్తులెంత, ఇప్పుడున్న ఆస్తులెంత, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని నిధులు మీకు ఎలా వచ్చాయి? మీ అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయట పెడతా అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన సచివాలయంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, మందుల సామెల్, బి లక్ష్మారెడ్డి, శ్రీ గణేష్, రామ్మోహన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలువురు మంత్రులపైన, తనపైన, తన కుటుంబంపైన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న పలు ఆరోపణలకు మంత్రి ఇలా సమాధానం ఇచ్చారు. సుప్రీంకోర్టులో కొట్లాడుతోంది మా ప్రభుత్వం. దేని గురించి చెప్తున్నాడు? నాదర్గుల్ భూముల గురించి చెప్తున్నాడు. నాదర్గుల్ భూముల్లో 613 సర్వే నెంబర్ గురించి చెప్తున్నాడు. ఇంకా పెద్ద ఎత్తున అక్కడ భూములు ఉన్నాయి. 1024 ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ. 1024 ఎకర్ ల్యాండ్ అది, వివిధ సర్వే నెంబర్లు. ఇప్పుడు జరుగుతున్న వివాదము 613 సర్వే నెంబరు, అందులో ఉన్న పూర్తి విస్తీర్ణం 373 ఎకరాలకు సంబంధించిన గొడవ ఇది. ఈ 373 ఎకరాలకు సంబంధించిన గొడవలో మనం ఎంటర్ అయిన తర్వాత, మనం అక్కడికి వెళ్ళి వీడియో చేసిన తర్వాత, రైతులతో మాట్లాడిన తర్వాత ఇష్యూ ఇంకా గట్టిగా బలంగా తయారైంది. మనం వెళ్ళొచ్చిన రాత్రి అక్కడ బోర్డు మొత్తం తీసేసి కొత్త బోర్డు పెట్టిరు, అంటే పెయింట్. మనం వెళ్ళిన రాత్రి ఏమో వైట్ పెయింట్ వేసారు, తెల్లారి మళ్ళీ ఇంకొక పేరు రాశారు. ఎందుకు రాసి ఉంటారంటే అక్కడ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ పేరున్నది, శిల్పా ఇన్ఫ్రా అని ఆయన ఎవరు శిల్పా మోహన్ రెడ్డి పేరున్నది, కోహినూరు గ్రూప్ పేరున్నది. మరి ఇది ఇజ్జత్ పోతట్టున్నది. మళ్ళీ మెగా కృష్ణారెడ్డి పేరు వచ్చింది అనుకున్నాడా? మెగా కృష్ణారెడ్డి చూసిండా? నా పేరు ఎందుకు రాసిర్రు, నా పేరు రాయద్దన్న కదా అంటే రాసిర్రు అని అనుకున్నాడా? ఈ దొంగలు అంటున్నారు. లేకపోతే ఎందుకు రాస్తారు మెయిల్ పేరు? మెగా కృష్ణారెడ్డి కంపెనీ పేరు ఎందుకు రాస్తారు? ఏం చేసిరు? చాలా తెలివిగా ఓన్లీ మొత్తం బోర్డు అంతా తీసేసి ఓన్లీ కోహినూరు గ్రూప్ పేరు రాసిరు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎవడి భూమి అది? ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్ అది. ఎప్పుడో ఆయన ఎవరో పట్టేదారు శివరాజ్ బహదూర్ ఎవరో జాగీర్లు ఉంటే వాళ్ళ పేర్లతో ఉన్న భూమి అది. ఇప్పుడు జాగీర్లు ఎక్కడిది? ఆనాడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డికి లెటర్ రాసింది, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, రైతులకు చెందాల్సిన భూమి అని. అప్పటి నుంచి గొడవ నడుస్తూనే ఉన్నది. అప్పటి ప్రభుత్వం ఏపీఐఏసీ కేటాయించింది ఆ భూమిని. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత 1/9/2014 రోజున కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1/9/2014 నాడు అది సేల్ డీడ్ అయింది.
2016లో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత అది మ్యుటేషన్ కూడా అయిపోయింది. 273 ఎకరాల్లో 150 ఎకరాలు 3 కంపెనీల మీదకి అయింది. ఎవడున్నాడు ఇందులో? గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఉన్నాడు, వాడి అనుచరుడు ఉన్నాడు. చెప్పిండా ఇవేమన్నా? ఈ డీటెయిల్స్ ఏమైనా పేర్లతో సహా చెప్పిండా? చెప్పలే. ఏడున్నాడు అప్పుడు ఈయన పెద్ద మనిషి? అలానే ఉన్నాడు కదా బీఆర్ఎస్లనే. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ సర్వే నెంబర్ 613లో ఉన్న 373 ఎకరాల 13 గుంటల భూమిపై 2004 నుంచి వివాదం కోర్టులో కేసు నడుస్తోంది. 1/9/2014న ఈ భూమిని 3 కంపెనీల మీద రిజిస్ట్రేషన్ చేశారు. 24/9/2016న మ్యుటేషన్ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం? 10/2/2021 నాటికి గూగుల్ మ్యాప్ చూస్తే భూమిలో అప్పటికీ ఏర్పాట్లు ఏమీ చేయలే. 5/12/2021 నాటి గూగుల్ మ్యాప్లో కొన్ని ప్రాంతాల్లో రేకులు కట్టడం, రోడ్లు వేయడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 5/1/2022న తీసిన గూగుల్ పిక్చర్స్లో రేకులు, రోడ్లు వేసినట్టు కనిపిస్తోంది. 17/11/2022 నాటి మ్యాప్లో రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు స్పష్టమవుతోంది. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగితే మా ప్రభుత్వంపై నిందలు మోపుతారా? ఆ భూమి యజమానులు 2022లో సుప్రీంకోర్టుకు వెళ్తే నాటి మీ ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చాక 17/3/2025న మేం ప్రభుత్వ పక్షాన కౌంటర్ వేసి కొట్లాడుతున్నాం. ఈ కౌంటర్లు కూడా ఎట్లుంటాయి? తూతు మంత్రం కౌంటర్లు. ఎంత దారుణం అంటే మనం బీఆర్ఎస్ హయాంలో కూడా చూసినాము. వీళ్ళు గవర్నమెంట్ కొన్ని కేసులు అవసరమైతే ఓడిపోతుంది, కావాలని ఓడిపోయి ప్రైవేట్ వానికి పట్టాలు వచ్చేలాగా చేస్తుంది. కోర్టులు ఏదేముంటుందండి? కోర్టులు గవర్నమెంట్ అధికారులు ఏ రిపోర్ట్స్ అయితే ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వము ప్రైవేట్ ఇద్దరు ములాఖాత్ అయ్యారు అనుకోండి, గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ పెద్దగా చేయదు, లైట్ తీసుకుంటుంది, అటెండ్ కాదు, ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఎక్కడ మేనేజ్ కావాలో అక్కడంతా మేనేజ్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న అంటున్నాడు కొన్ని ప్రైవేటు వాళ్ళకి కూడా అనుకూలమైన తీర్పులు వచ్చినాయని చెప్తున్నాడు. ఎవరు? పొంగులేటి. ఎట్లొచ్చినాయి? ఇప్పుడు మీకు సంబంధం లేదన్నప్పుడు మరి ఈ సంబంధం లేకపోతే వాడు ఇంకా మీరు అధికారంలో ఇప్పుడున్నారు కదా, మరి వాడు ఎందుకు బోర్డుల మీద బోర్డులు మార్చి ఇంకా వాళ్ళని అక్కడికి రాణిస్తలేడు జనాన్ని? ఆ రేకులు ఎందుకు ఇంకా తీస్తలేరు? వట్టినాగులపల్లి ఇది తర్వాత చూద్దాము. యాక్చువల్గా ఇది మనం ఎప్పుడో బయట పెట్టినాం. మనం ఏం చెప్పినామో యాజ్గా గదే చెప్పిండు ఆయన. ఇక్కడ చూడండి, ఆనాడు ఎంఆర్ఓ 2022లో ఆర్డీఓకు రాసిన లెటర్ నేను చూపించింది మొన్న. దీంట్లో చాలా క్లియర్గా ఇప్పుడు ఇది మొత్తం ఈ నాదర్గుల్ భూములకు సంబంధించిన దాంట్లో ఓన్లీ 613 కాదు మనం మాట్లాడుకోవాల్సింది, మిగతా సర్వే నెంబర్లు కూడా మాట్లాడాలి. ఇక 284, 320, 364, 440 ఇది అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టే. 567 ఇప్పుడు జరుగుతున్న వివాదం 613. ఈ 613లో ఉన్న 373 ఎకరాల 22 గుంటలది డిస్ప్యూట్. ఇది మీరు చూడండి, 1954-55 కాసరా పహానీలో గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంటుంది, నేచర్ ఆఫ్ ల్యాండ్. దస్తగర్దన్ ఒక సర్కారీ ల్యాండ్. 1961-62 పహానీ చూడండి, ఇది ఓల్డ్ సర్వే నెంబర్ 119 అనేది, 613 అనేది కొత్తది. ఓకే, 63-64లో, 65-66లో, 71-72లో, 2015-16లో సర్కారీ అని ఉంటుంది క్లియర్గా. అంతకుముందేమో పట్టేదారు శివరాజ్ బహద్దూర్ ఇలాకా అని ఉంటుంది. వాళ్ళు లేరు కదా ఇప్పుడు. ఎవరు ఈ దొంగలు ఏం చేశారంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఆ శివరాజ్ బహద్దూర్ ఇలాకాకు సంబంధించినటువంటి లీగలైర్స్ వీళ్ళే అని చెప్పి కొంతమందిని తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫేక్ జీపీఎల్ చేసుకున్నారు. నేను అనేది ఏంటంటే ఆ రోజున ఎక్కడున్నాడు ఈయన పొంగులేటి? ఇగో ఇవన్నీ కూడా ఫేక్ జీపీఎల్. ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ మీద ఫేక్ జీపీఎస్ చేసుకున్నారు. ఇగో అజయ్ కరణ్, దీప్ కరణ్, ప్రతాప్ కరణ్, ఉమాకరణ్, జై కరణ్, మోహన్ కరణ్, సాయి కరణ్, సలీల్ కరణ్, ధర్మావత్ కరణ్, అమృత్ కరణ్, రాజ్ కరణ్, రౌనక్ కరణ్. ఎవడో ఈ కరణ్ మరి? రాజీవ్ రాజ్, తరుణ్ రాజ్, అరుణ్ రాజ్, సందీప్ రాజ్, వికాస్ రాజ్, అమరీష్ రాజ్, ఇక్బాల్ కరణ్, అనిల్ కరణ్, యువకరణ్, యువరాజ్ కరణ్, సర్తాజ్ కరణ్, నిఖాల్ కరణ్, అమిత్ కరణ్, శివరాజ్ కరణ్, అధీర్ కరణ్, అక్షయ్ కరణ్, అనీష్ కరణ్, రవి కరణ్, రోహన్ కరణ్, విజయ్ కరణ్, గౌరవ్ కరణ్. ఇంతమంది కరణ్లకి ఫేక్ జీపీఎల్ చేసినారు. ఎంత? ఆ 373 ఎకరాల 22 గుంటల్లో ఉన్న 266 ఎకరాల 19 గుంటలకి ఫేక్ జీపీఎల్ చేసుకున్నారు. ఫేక్ జీపీఎల్ చేసుకున్న తర్వాత ఇది ఎప్పుడు? 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఫేక్ జీపీఎల్ చేశారు.
2006 తర్వాత ఇక అది కోర్టుల కేసులు నడుస్తున్నాయి, అయితే లేదు పోతలేదు. తర్వాత ఏం చేశారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఒక 3 కంపెనీలకు ఇచ్చారు. 3 కంపెనీలు సేల్ డీడ్లు చేసుకున్నాయి ఆ భూమిని. ఏ కంపెనీలు? ఇగో ద అబోవ్ జీపీఏ హోల్డర్ ఇన్ టర్న్ ఎగ్జిక్యూటెడ్ ద ఫాలోయింగ్ రిజిస్టర్ సేల్ డీడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిట్ పిటిషనర్స్ యాజ్ డీటెయిల్డ్ బిలో. ఎక్కడ ఏ కంపెనీలకి? యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ డైరెక్టర్ పివిఆర్ మూర్తి సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు. సెకండ్ కంపెనీ ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ డైరెక్టర్ పివిఆర్ మూర్తి సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు ఒక్కడే. నెక్స్ట్ థర్డ్ ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ డైరెక్టర్ పివిఆర్ మూర్తి సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు. ఓకే, ఈ 3 సేల్ డీడ్ అయినా ఒక్కడే చేసుకున్నాడు. ఒక్కడెవడంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్కి సంబంధించిన వ్యక్తులు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎంటర్ అయ్యి కేసీఆర్ ఈ బ్యాచ్ అందరితో మాట్లాడి మొత్తం వ్యవహారం నడిపించిండు. ఎప్పుడు చేసిండు సేల్ డీడ్? ఎప్పుడైంది? 1/9/2014, 1/9/2014, 1/9/2014. 150 ఎకరాలు 3 కంపెనీల మీద 50 ఎకరాల చొప్పున ఒకే రోజు సేల్ డీడ్ అయింది, సింగిల్ డే. దీని మ్యూటేషన్ ఎప్పుడైంది? ఇక మ్యూటేషన్ డేట్ కూడా ఉంది. 635 డాక్యుమెంట్ నెంబర్ 2016, ఇంకో డాక్యుమెంట్ 637 2016, 636 2016, సర్వే నెంబర్ 613, 50 మొత్తం 150 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది. ఎప్పుడైంది? 2014-16లో అయింది. మ్యూటేషన్ 16లో అయింది. ఎవడున్నాడు గవర్నమెంట్లో అప్పుడు? కేసీఆర్ ఉన్నాడు. హరీష్ రావు యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి అంతా మీరే చేసిరు అంటున్నాడు. అందరు కలిసే చేసిరు నాయన. అప్పుడు మీరు చేసినారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. ఏమో తొండికో మొండికో దేనికి, మరి దేనికి బయట పెట్టినావు, ఎవరు నిరికిద్దామని పెట్టినావు, కానీ నువ్వు బయటకు వచ్చిందే మంచిదైంది. నువ్వు బయటకు వచ్చిందే మంచిదైంది. నువ్వు నీ పార్టీని కూడా ఇరికిచ్చినావు. సో దాని తర్వాత ఇట్లా ఈ 150 ఎకరాల భూమికి సంబంధించిన ఈ గొడవ నడుస్తూ ఉన్నది. ఇలా మొత్తం దొంగలు ఎంటర్ అయ్యారు, చేతులు మారినాయి, రకరకాలుగా. ఇక అక్కడ రైతులు సాగు చేసుకుంటున్న రైతులను మెడలు బట్టి బయటికి నెట్టేసినారు. కొంతమంది రైతుల దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మీకు ఇదే ఎక్కువ అని చెప్పి వాళ్ళే ప్రైవేట్ కాగితాలు రాసి సంతకాలు పెట్టించుకొని వాళ్ళని బయటికి పంపించినారు. బోర్లు మొత్తం ఖతం చేసినారు. 3 గుళ్ళు ఉన్నాయి అందులో. పెద్ద స్టోరీ అది. అయితే మొన్న ఎవరైతే ఈ కోహినూర్ గ్రూప్కి సంబంధించిన ఆయన, ఎవరు ఈ కోహినూర్ గ్రూప్ అంటే అసదుద్దీన్ ఓవైసీది. ఇది ఈ కోహినూర్ గ్రూప్కి సంబంధించిన అంజద్ ఖాద్రి గారు ఎవరో ఉన్నారు, ఆయన ఓవైసీకి సంబంధించిన వ్యక్తి. ఆయన మొన్న ప్రెస్ నోట్లో ఏమంటున్నాడు, ఈ ఏక్యూ రియల్టర్స్ అనే కంపెనీ గతంలో ఈ బ్లూ షీట్లు ఇవన్నీ నాటింది. అవును, ఏక్యూ రియల్టర్స్లో గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు డైరెక్టర్గా ఉండే కానీ తర్వాత బయటకు వచ్చిండు అంటున్నాడు. అంటే వీళ్ళందరికీ లింకులు ఉన్నట్టే కదా. ఇప్పుడు నువ్వు రెవెన్యూ మినిస్టర్వి కదా, మరి ఇప్పుడు ఆ భూములను కాపాడు. ఇంకో మహమ్మద్ ఖాద్రి అహ్మద్, ఎవరైనా మహమ్మద్ ఖాద్రి అహ్మద్ ఇప్పుడు వాళ్ళే ఆ కోహినూర్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ ఇదంతా కూడా 2016 నుంచి వచ్చినారు వీళ్ళంతా. ఈ కంపెనీ ఎట్లా వచ్చింది? ఆ భూముల కోసం వచ్చిన కంపెనీ ఇది. ఇగో వీళ్ళ లింక్ కంపెనీలు ఏంది? ఆర్ఆర్ అండ్ కోహినూర్ కన్స్ట్రక్షన్స్ LLP. వీళ్ళంతా అదే. ఏమి కంపెనీలు రా బాబు. లోన్స్ కూడా తీసుకున్నారు దీని మీద. 2022లో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ ఎంత? 200 కోట్ల, 160. ఒకసారి దీంట్లో అడుగుదాం చెమ్నీలో. 1 సెకండ్. చలో. సో ఇది నిన్న ఎవరైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడింది. అదే దాంతోపాటుగా వట్టినాగులపల్లి భూముల గురించి కూడా మాట్లాడిండు. ఏంది? వట్టినాగులపల్లి భూ వివాదం పూర్తిగా షా కుటుంబ పంచాయతీ. ఏం షా? ఆ కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్కు తీసుకుంది. ఆ కంపెనీలో నా కొడుకు కూడా భాగస్వామి. ఇందులోకి హరీష్ రావు, కేటీఆర్లు ప్రవేశించడానికి కారణం వారికి అనుకూలమైన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. ఇందులో వారికి వచ్చిన లాభం ఏంటో కూడా చెబుతాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ORR కోసం భూమిని సేకరిస్తే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన కొంత భూమి, షా కుటుంబానికి చెందిన కొంత భూమి కోల్పోయారు. రియల్ ఎస్టేట్ సంస్థ తన భూమి ఏమీ కోల్పోలేదని చెప్పి పక్కనే ఉన్న 21 ఎకరాల 28 గుంటల్లో పొజిషన్ తీసుకోగా 2023లో అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు ఆ భూమికి బీఆర్ఎస్ ప్రభుత్వం నాలా కన్వర్షన్ చేసింది. దీంతో అది రియల్టర్ సంస్థ వశమైంది. మరోవైపు ORRలో భూమి కోల్పోయిన షా కుటుంబంలో వాటాలు తగ్గడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుకూల రియల్టర్కు కట్టబెట్టిన భూమి వైపు మరలకుండా ఉండేందుకే
షా కుటుంబ పంచాయతీలోకి వీరు తలదూర్చారు. దాన్ని మాకు అంటగడుతున్నారు. సంబంధం లేకున్నా ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం ప్రజలను పక్కదారి పట్టించేందుకే. కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మించే రేడియల్ రోడ్డుకు తిరుమల సంస్థ మెటల్ సరఫరా చేస్తోంది. 2007 నుంచే ఈ క్రషర్ నడుస్తున్నట్టు అన్ని బిల్లులున్నాయి. దానికి రాఘవ సంస్థకు సంబంధం ఏంటి? రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి మీరు ఏ విధంగా ప్రయోజనం పొందారో మీకు తెలుసు. అంటే ఏం ప్రయోజనం పొందినారు? నువ్వు పైసలు ఇచ్చినావు, అంతేనా? అందులో ఉన్నప్పుడు ఆ పాట, ఇల్లు ఉన్నప్పుడు ఈ పాట, అంతకు మించి ఏముంది? మీరంతా దొంగలే స్వామి, మీరంతా దొంగలే. మీరైనా వాళ్ళైనా అంత దొంగలే. మీరంతా కలిసి భూములు పంచుకున్న మహానుభావులే మీరంతా. ఇప్పుడు ఈ పేపర్ అయినా కూడా చూడండి. వట్టినాగులపల్లిలో నిన్న ఆ హోము ఈ హోము అని మాట్లాడుతున్నాడు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మై హోమ్ అనొచ్చుగా. మీకు సంబంధించిన కంపెనీ ఆ హోము ఈ హోము అని మై హోమ్ అనొచ్చు కదా. పేరు చెప్పడానికి ఎందుకు భయం? ఈ పేపర్లో అసలు ఆ వార్త కూడా రాదు ఆ మై హోమ్ మీద. ఎవరు మై హోమ్? మై హోమ్ రామేశ్వరరావుకు సంబంధించి. నువ్వెంత కడుక్కోవాలని ప్రయత్నం చేసినా హరీష్ రావుకైనా కేటీఆర్కైనా లైక్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికైనా మీరెంత కడుక్కోవాలని చూసినా జనానికి అర్థమైపోయింది ఆల్రెడీ. ఆ నాదర్గుల్ భూముల్లో బీఆర్ఎస్ ఆనాడు ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. ఆ 373 ఎకరాల భూమి ప్రజల భూమి, అక్కడున్న రైతుల భూమి, నాదర్గుల్కి సంబంధించిన అక్కడి ప్రజల భూమి. అది ఆ ప్రజలకు చెందాలి. మీరు కాపాడండి. ఏం కాపాడుతారో చూద్దాం.